హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొన్ని పొలిటికల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో చాలా మనకు కొత్త అంటే రాజకీయ నాయకుల విషయంలో చాలా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. దాని మీద శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఫైన్. ఇంకో విషయం సార్, ఇప్పుడు షర్మిల గారిని నమ్మి ఏపీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్‌కొచ్చే వాళ్ళ నాయకులు ఎవరు అయి ఉంటారు సార్? మీకేమైనా అవగాహన ఉందా? చాలామంది అండి ఇప్పుడు హ్మ్. ఈయన దాదాపు ఇద్దరు కమ్మాలు ఉదరు కమ్మాలు ఇద్దరు చేస్తున్నాడు కదా. ఆ! చాలామందికి ఇప్పుడు ఆయన సీట్లు చాలా మార్చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సీట్లే మార్చాడు చూసుకోండి కావాలంటే. ఒకే ఒక రెడ్డిని మార్చాడు. హ్మ్. ఎవరు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి. మిగతా వాళ్ళందరినీ ఎవరిని మార్చలేదు. అవును. వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకో ఎవరికో వాళ్ళకి ఇచ్చేసాడు. ఇక్కడ నా బీసీ నా ఎస్టీ అంటాడు మళ్ళీని సిగ్గు లేకుండా ఉన్నాయి. వాళ్ళందరికీ మార్చేది ఎవరిని? బీసీలని ఎస్సీలని మార్చాడు. ఎస్సీ నియోజకవర్గాలు అన్నీ కూడా కలగాపలకం చేసాడు. ప్యాక్ కలిపినట్టు కలిపేశాడు. ఇది గమనిస్తారండి ప్రజలు. అవును. ఇప్పుడు వాళ్ళందరికీ ఒక అసంతృప్తి రగిలిపోతూ ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటుందంటే ఎంత వినయ విధేయతలో విశ్వసనీయత ప్రదర్శిస్తారో తేడా వచ్చినప్పుడు అంతగా అగ్రెసివ్గా వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికే గళం ఇప్పుతున్నారు. నిరసన స్వరాలు వినపడుతున్నాయి చూడండి మెల్లమెల్లగా. సన్నాయి నొక్కులు అంటారు కదా, అలాగ వస్తున్నాయి ఇప్పుడు. ఆ! రేపు నుంచి బిగ్గరగానే ఈ బాంబే బ్యాండ్ లాగా వాయించేస్తారు. బాంబే బ్యాండ్ చూసారా మీరు? పాటలు పాడేస్తారు, హిందీ పాటలు కూడా అవునవును. భయంగా పెద్ద పెద్ద సౌండ్లతో సౌండ్స్. ఆ పాటలు పాడతారు రేపు నుంచి. మొత్తం అందరూ కూడా టీడీపీలో పోయేవాళ్ళు టీడీపీలో పోతారు, జనసేనలో పోయేవాళ్ళు జనసేనలో పోతారు. వాళ్ళు రానిస్తే హ్మ్. అంటే ఇక్కడ కొంచెం క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా కట్టుకట్టుకుని 1, 2, 3 అని చెప్పి ఒకేసారి కాంగ్రెస్లో దూకేస్తారు వాళ్ళంతా. అంతే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పని అయిపోయిందండి. ఆ! అంతే టైము. ఇప్పుడు ఒక టైంలో ఏమవుద్దంటే అతనికి సాగింది. లాస్ట్ టైము అన్నీ కలిసి వచ్చినాయి అతనికి. అతను వద్దనుకున్న వాళ్ళు కూడా ఈ ముందు ఎదురేగి మద్దతు ఇచ్చారు అతనికి. కేసీఆర్ ఉన్నాడు కూడా, మోడీ గారు సపోర్ట్ చేశాడు, విశ్రాంతి అధికారులు, మాజీ జడ్జిలు దారిని పోయి దాన్ని కూడా హెల్ప్ చేశాడు. ప్రసాదాల గవర్నర్తో సహా ఎవరు పడితే వాళ్ళు హెల్ప్ చేశారు వచ్చి. ఒక చెయ్యి వేశారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అలాగే ఉన్నాడు. అతనికి వేసి స్కెచ్లు అతను వేసాడు. ఆ టైం కలిసి వచ్చింది. కాలం కలిసి వస్తే నడిచి వచ్చి కొడుకు పుడతాడంటారు. ఇప్పుడు కర్మ కాలింది. తను ఏమి ఇచ్చాడో తనకు ఎదురు వచ్చేస్తుంది. తను ఆడిన అబద్ధాలు తనకు ఎదురు వస్తూ ఉన్నాయి. తను ఏదైతే మాట్లాడాడో 36 మంది కమ్మడి చేసిపోయినాడు, ఇవాళ 660 మంది రెడ్డిని పెట్టుకున్నాడు పక్కన. ఇలాంటివన్నీ అది. ప్రజలు గమనిస్తూ ఉంటారు. అరాచకం, రాజ్యాంగ చట్ట వ్యతిరేకం, లా అండ్ ఆర్డర్ లేకపోవడం అన్నీ మొత్తం డిజాస్టర్ అడ్మినిస్ట్రేషన్. రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేసేయడానికి ప్రజలు నమ్ముతున్నారు. కళ్ళ ముందు కనపడుతుంది. రేపు నుంచి ఆస్తి పత్రాలు ఇలాంటి ఎన్ని వాటిలో వివాద నిర్ణయాలు తీసుకున్నారు. మీ ఆస్తి నీకు ఉండదంటారా, రేపు నుంచి దుబ్బేస్తాడు ఎవడన్నా కానీ దేనికన్నా ఆలోచిస్తాడేమో కానీ నీ దుబ్బేస్తాడరా బాబు అన్నప్పుడు భయపడతారు. కాబట్టి తను ఎటు బదిలీ వద్దురా బాబు అనుకుంటారు ఈసారికి. అందుకనే ఏమంటారంటే కర్మ కాలితే కర్ర పామే కరుస్తుంది అని చెప్తారు. దాన్ని ఇంకా నాటుగా ఏమంటారంటే మా ఊళ్ళో నేను కట్టాను రోడ్డు మీద మాట్లాడుకున్నప్పుడు కర్మ గుడిసేటిది అయితే గోశీలో పిడి కడతారా బాబు అంటారు. అదే. ఇలాంటివి మాట్లాడుకుంటారు. కాబట్టి అతని టైం బాగోలేదండి. ఓకే. చేత అతను వదిలిన బాణమే తిరిగి అతని మీదకి వస్తుందంటే ఇంకా అతని కర్మ కాలినట్టే, అతని పని అయిపోయినట్టే. ఓకే.